భయం ఇది ప్రపంచంలో మనిషితో ఎన్నెన్ని తప్పులు చేయిస్తుందో బహుశా దేవుడికి కూడా లెక్క తెలియదేమో. ఈరోజు మనం చూడబోయే కేసు ఢిల్లీ లాంటి మహానగరంలో జరిగిన ఒక మైండ్ బ్లాక్ అయ్యే కేసు. అది దేశ రాజధాని ఢిల్లీ. ఎప్పుడూ రద్దీగా ఉండే వాతావరణం. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఒక టాప్ ప్రైవేట్ కాలేజీలో ఆనంద్ ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అతని వయస్సు 42 ఏళ్ళు. ఆనంద్ గురించి ఆ కాలేజీలో అందరూ ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆనంద్ సార్ క్లాస్లో పిన్ను కింద పడినా సౌండ్ వచ్చేంత సైలెంట్గా ఉంటుంది. ఆయన క్లాస్ చెప్పడం మొదలు పెడితే ఎవరైనా సైలెంట్గా ఉండాల్సిందే. అలాగే ఆయన ఒకసారి మార్కులు గనక వేశారంటే ఎవ్వరూ దాన్ని తప్పు పట్టలేరు అని. ఆనంద్ చాలా స్ట్రిక్ట్ మరియు డిసిప్లిన్ ఉన్న టీచర్. ఆయనకు డబ్బు కంటే పరువు, సమాజంలో తనకున్న గౌరవమే ముఖ్యం. ఆనంద్ భార్య పేరు కావ్య. ఆమె వయస్సు 35 ఏళ్ళు. మనిషి చాలా సైలెంట్ మరియు సాంప్రదాయమైన ఇల్లాలు. వాళ్ళకి 10 ఏళ్ల పాప ఉంది. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో వాళ్ళదొక అందమైన, ప్రశాంతమైన చిన్న కుటుంబం. ఉదయం కాలేజీ, సాయంత్రం ఇల్లు. ఇదే ఆనంద్ ప్రపంచం. అతని లైఫ్ ఒక పర్ఫెక్ట్ దారిలో వెళ్తుంది. కానీ ఆ దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, ఒక విషపు కత్తి లాంటి అమ్మాయి ఎంటర్ అవుతుందని ఆనంద్ ఊహించలేదు. ఆ తర్వాత ఆనంద్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆమె పేరు నిత్య. వయస్సు 21 ఏళ్ళు. ఆనంద్ టీచర్గా పనిచేస్తున్న కాలేజీలో ఆమె ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నిత్య చాలా మోడ్రన్గా, అందంగా ఉంటుంది. ఆమె అంటే ఆ కాలేజీలో ఇష్టపడని కుర్రాడు ఉండడు. అలాగే ఆమె మొండిది, అహంకారి కూడా. ఆమెకు చదువు మీద కంటే పార్టీలు, పబ్బులు, బ్యూటీ పార్లర్ల మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏ టీచర్ అయినా ఆమెను తిడితే తన అందంతోనో లేదా తన మాటలతోనో వాళ్ళను బురిడీ కొట్టించే టైప్ ఆ అమ్మాయి. కానీ ఆనంద్ సార్ దగ్గర ఆమె ఆటలు సాగలేదు. ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఆమె ఏమీ రాయలేదని ఆనంద్ ఆమెకు 0 మార్కులు వేశాడు. ఆ ఒక్క సబ్జెక్టు పోతే నిత్య డిగ్రీ ఆగిపోతుంది. అది చలికాలం. సమయం సాయంత్రం 5 గంటలవుతుంది. కాలేజీ అంతా ఖాళీ అయిపోయింది. ఆనంద్ తన క్యాబిన్లో ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేసుకుంటున్నాడు. అప్పుడే నిత్య తలుపు తీసుకుని లోపలికొచ్చింది. అప్పుడు ఆనంద్ సీరియస్గా, ఏంటి నిత్య, నీకు బుద్ధుందా? లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి పర్మిషన్ తీసుకురావాలని తెలీదా? అయినా ఏంటి ఈ టైంలో వచ్చావు? నీ మార్కుల లిస్ట్ ఆల్రెడీ ప్రిన్సిపాల్కి ఇచ్చేశాను. నువ్వు ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ ఇయర్ రాసుకో అని అనగా నిత్య నవ్వుతూ ఆనంద్ టేబుల్ మీద కూర్చొని కవ్విస్తున్నట్టు చూస్తూ, సార్, ఒక చిన్న సంతకం పెడితే నేను పాస్ అవుతాను కదా, ప్లీజ్ సార్ పాస్ చేయండి అని ప్రేమగా బతిమాలినట్టు అడిగింది. అప్పుడు ఆనంద్ కోపంగా లేచి నిలబడి, గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ నిత్య. నీ వాలకం, నీ కవ్వింపులు నా దగ్గర సాగవు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్ అయ్యాడు ఆనంద్. అంతే, నిత్య ఒక్కసారిగా తన చున్నీ తీసి కింద పడేసింది. తన యూనిఫామ్ డ్రెస్ టాప్కి ఉన్న 2 బటన్లు విప్పేసింది. తన కాలేజీ యూనిఫామ్ను భుజాల మీద చించుకుంది. అదంతా చూస్తున్న ఆనంద్కు షాక్తో నోట్లో నుండి మాట రాలేదు. అప్పుడు నిత్య ఒక సైకోలాగా నవ్వుతూ, చూడండి సార్, నాకు చదువు రాదు, కానీ నాకు ఈ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ కావాలి. కావాలంటే నన్ను వాడుకొని పాస్ చేయండి. నేను మీకు ఫుల్గా కోఆపరేట్ చేస్తాను. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పను. నాతో మీకు ఏ ప్రాబ్లం రాదు. అలాగే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాను. లేదు, కాదు, కూడదు అని మీరు గనక నాకు పాస్ మార్కులు వేయకపోతే నేనిప్పుడే ఈ చిరిగిపోయిన బట్టలతో బయటకు పరిగెత్తి ఆనంద్ సార్ నన్ను రేప్ చేయబోయాడని, ఆయనకు నాకు 6 నెలలుగా ఎఫ్ఐఆర్ ఉందని గట్టిగా అరుస్తాను. నా దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు నేను చెప్పిందే వింటారు. అదే కాలేజీ అంతా చెప్తారు. రేపు ఢిల్లీ న్యూస్ ఛానళ్లలో మీ ఫోటో ఎలా పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి అనింది నిత్య. ఆ మాట వినగానే ఆనంద్ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. రేప్ అటెంప్ట్, ఎఫైర్, ఈ పదాలు వింటేనే తన భార్య కావ్య ఖచ్చితంగా ఉరేసుకుంటుంది. తన కూతురు దిక్కులేందైపోతుంది. సమాజంలో 20 ఏళ్లుగా తను సంపాదించుకున్న పరువు, గౌరవం అంతా ఒక్క సెకండ్లో మట్టిలో కలిసిపోతాయి. తాను నిర్దోషిని అని నిరూపించుకునే లోపే సమాజం తనను ఒక మృగంలా చూస్తుంది అని భయపడ్డ ఆనంద్ వణుకుతున్న గొంతుతో, నువ్వు అబద్ధం చెప్తే ఎవరు నమ్మరు నిత్య అని అనగా నిత్య నవ్వి, సమాజం ముందు ఆడపిల్ల ఏడ్చి చెప్తే ఎవ్వడూ ప్రూఫ్స్ అడగడు సార్, ముందు మగాడినే కొడతారు. ఆలోచించుకోండి సార్, నాకు రేపటికల్లా పాస్ మార్కులు పడాలి.
లేదంటే నా మొబైల్లో ఉన్న నా వాయిస్ రికార్డింగ్ మీడియాకి వెళ్తుంది అని చెప్పి ఆనంద్ క్యాబిన్లో నుంచి ఆమె నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అదంతా విన్న ఆనంద్ అక్కడే కుర్చీలో టెన్షన్తో కుప్పకూలిపోయాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. భయం, విపరీతమైన భయం అతని బుర్రను తినేస్తుంది. అలా 2 రోజులు గడిచాయి. ఆనంద్కి నిద్ర లేదు, సరైన తిండి తినడం లేదు. తన భార్య కావ్య అడిగితే ఏదో కాలేజీ టెన్షన్ అని అబద్ధమాడాడు. నిత్య మార్కులు మార్చడం ఆనంద్కి ఇష్టం లేదు. అలాగని ఆమెను వదిలేస్తే తన జీవితం నాశనం అవుతుంది. ఆమె మొబైల్లో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్ని ఎలాగైనా డిలీట్ చేసి ఆమెను గట్టిగా బెదిరించాలని ఆనంద్ ఫిక్స్ అయ్యాడు. అది ఆదివారం రాత్రి. సమయం 8 గంటలవుతుంది. ఢిల్లీలో విపరీతమైన పొగమంచు ఉంది. రోడ్డు మీద 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించనంత మంచది. ఆనంద్ ఒక ఫేక్ నెంబర్ నుండి నిత్యకు ఫోన్ చేసి, నాకు డబ్బులొద్దు, నువ్వు వద్దు, నువ్వు అడిగినట్టే నీకు పాస్ మార్కులు వేస్తాను, కానీ అంతకంటే ముందు నీ ఫోన్లో ఉన్న ఆడియో రికార్డింగ్ డిలీట్ చేయడానికి యమునా నది వెనక ఉన్న పాడుబడ్డ బ్రిడ్జి దగ్గరికి నువ్వు రావాలి అని చెప్పాడు. ఆ ఏరియా అంతా రాత్రిపూట నిర్మానుష్యంగా ఉంటుంది. అయినా దేనికి భయపడని నిత్య ఒంటరిగా ఒక స్కూటీ మీద అక్కడికి వచ్చింది. ఆనంద్ తన కారులో నిత్య కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారు. అప్పుడు ఆనంద్ కోపంగా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తావే, ఏది నీ ఫోన్ ఇటివ్వు అని అరవగా నిత్య నవ్వుతూ, ఫోన్ ఇవ్వడం కుదరదు సార్, ముందు రిజల్ట్స్లో నేను పాస్ అయినట్టు రావాలి, అప్పుడే ఫోన్ ఇస్తాను అనింది. ఎందుకో తెలియదు కానీ నిత్య అప్పటికే కొంచెం తూలుతూ ఉంది. ఆనంద్ ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆమె చేతిలో ఉన్న ఫోన్ని లాక్కోవడానికి ట్రై చేశాడు. అప్పుడు నిత్య ఆనంద్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. దాంతో ఇద్దరి మధ్య భారీ తోపులాట జరిగింది. ఆనంద్ కోపంతో నిత్యను గట్టిగా వెనక్కి నెట్టాడు. నిత్య వెనక్కి తూలుతూ పక్కనే ఉన్న ఒక పెద్ద సిమెంటు దిమ్మకు తల గట్టిగా గుద్దుకొని కింద పడిపోయింది. అది చూసిన ఆనంద్కు భయమేసింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. నిత్య గిలగిలా కొట్టుకుంటుంది. ఆమె నోట్లో నుంచి విపరీతంగా తెల్లటి నురుగొస్తూ కళ్ళు పైకి తేలేస్తోంది. అదంతా చూసిన ఆనంద్ భయంతో, నిత్య ఏమైంది, నిత్య పైకిలే నిత్య అని ఆనంద్ భయంతో ఆమెను కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ కేవలం కొన్ని క్షణాల్లోనే నిత్య బాడీలో కదలిక ఆగిపోయి ఆమె చచ్చిపోయింది. అది చూసిన ఆనంద్ గుండె గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. తను నెట్టడం వల్లే నిత్య తల పగిలి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆమె నోట్లో నుంచి నురుగు వచ్చి చచ్చిపోయింది అని ఆనంద్ గుండెలు బాదుకున్నాడు. దేవుడా, నేను హత్య చేశానా, నా చేతులతో నా స్టూడెంట్ని నేను చంపేశానా అని ఏడుస్తూ తలపట్టుకున్నాడు. ఇప్పుడు గనక నేను పోలీసులకు ఫోన్ చేస్తే ఈ బ్లాక్మెయిల్ మ్యాటర్ అంతా బయటకు వస్తుంది. నేనే కావాలని ఇక్కడికి పిలిపించి ప్లాన్ చేసి హత్య చేశానని పోలీసులు ఫిక్స్ అవుతారు. దాంతో నా పరువు పోతుంది, నా భార్య బిడ్డలు రోడ్డున పడతారు అని ఆనంద్ భయపడ్డాడు. ఆనంద్లో ఉన్న ఆ భయమే అతన్ని ఒక రాక్షసుడిగా మార్చేసింది. ఆనంద్ చుట్టూ చూశాడు. ఆ పొగమంచులో ఎవరూ లేరు. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది రాత్రి అవ్వడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆనంద్ నిత్య డెడ్ బాడీని తన కారు డిక్కీలో కుక్కాడు. ఆమె స్కూటీని అక్కడే ఉన్న ఒక లోతైన మురుగు కాలువలోకి తోసేశాడు. ఆమె మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి తన జేబులో పెట్టుకున్నాడు. కారులో నిత్య శవాన్ని పెట్టుకొని ఆనంద్ ఆ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద గుంత తీసి నిత్య డెడ్ బాడీని అందులో పడేశాడు. పైన మట్టి, సిమెంటు బస్తాలతో కప్పేశాడు. రక్తం అంటిన తన బట్టలను కాల్చేశాడు. చేతులు కడుక్కొని కారులో ద్వారకాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా రాత్రి 2 గంటలకు ఆనంద్ తన ఇంట్లోని తన మంచం మీద పడుకున్నాడు. కానీ కళ్ళు మూసుకుంటే చాలు, నిత్య నోట్లో నుంచి నురుగులు కక్కుతూ చచ్చిపోయిన దృశ్యం అతన్ని వెంటాడుతుంది. నేను ఒక హంతకుడిని, నేను నా స్టూడెంట్ని చంపాను అన్న గిల్ట్ అతన్ని సైకలాజికల్గా చంపేస్తుంది. అలా 2 రోజులు గడిచాయి. నిత్య తండ్రి ఢిల్లీ పోలీసులకు తన కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ సంపత్కు అప్పగించారు. సంపత్ నిత్య బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేశాడు. ఆమెకు కాలేజీలో చాలామందితో గొడవలున్నాయి అని సంపత్కి తెలిసింది. దాంతో సంపత్ వెంటనే నిత్య కాల్ డేటా రికార్డు తీశాడు. ఆదివారం సాయంత్రం ఆమెకు ఒక పబ్లిక్ కాయిన్ బాక్స్ నుండి ఫోన్ వచ్చింది. దాని తర్వాత ఆమె లొకేషన్ పాడుబడ్డ బ్రిడ్జి ఏరియా వైపు వెళ్ళి రాత్రి 9 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సంపత్ తన టీంతో పాడుబడ్డ బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆధారాల కోసం పోలీసు కుక్కలతో వెతికించగా మురుగు కాలువలో నిత్య స్కూటీ దొరికింది. అది చూసిన సంపత్కు అర్థమైంది, ఇది కేవలం మిస్సింగ్ కాదు, కిడ్నాప్ లేదా హత్య అని. దాంతో సంపత్ నిత్య కాలేజీకి వచ్చాడు.
స్టూడెంట్లని, లెక్చరర్లని అందరినీ విచారించడం మొదలుపెట్టి ఆఖరిగా ఆనంద్ క్యాబిన్కి కూడా వచ్చాడు. అక్కడ ఉన్న ఆనంద్తో, ఆనంద్ గారు, నిత్య మిస్ అయ్యే 2 రోజుల ముందు మీ క్యాబిన్లో మీతో గొడవ పడిందని ఒక అటెండర్ మాకు చెప్పాడు. ఎందుకు సార్ ఆ గొడవ? అసలేం జరిగింది మీకు నిత్యకి మధ్య అని అడిగాడు సంపత్. ఆనంద్కి చెమటలు పడుతున్నాయి. కానీ తన కంగారుని కంట్రోల్ చేసుకుంటూ, అది ఆమెకు మార్క్స్ తక్కువ వచ్చాయి సార్, ఫెయిల్ చేశానని గొడవ పడింది అంతే. స్టూడెంట్లకు టీచర్లకు మధ్య ఇలాంటి గొడవలు సహజమే కదా సార్ అన్నాడు ఆనంద్. సంపత్ ఆనంద్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆనంద్లో ఉన్న తడబాటు, వణుకుతున్న చేతులు సంపత్ కళ్ళకు స్పష్టంగా కనిపించాయి. వీడికి ఏదో తెలిసే ఉంటుంది, కానీ బయట పెట్టట్లేదు అని సంపత్ తన మనసులో ఫిక్స్ అయ్యాడు. పోలీసులు ఆ పాడుబడ్డ బ్రిడ్జి నుండి కాలేజీ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేశారు. ఆదివారం రాత్రి పొగమంచు వల్ల పెద్దగా కనపడలేదు, కానీ ఒక పాత మోడల్ మారుతి సియాజ్ కారు ఆ టైంలో బ్రిడ్జి వైపు వెళ్ళినట్టు టోల్గేట్ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ కారు నెంబర్ ట్రేస్ చేసినప్పుడు తెలిసింది అది ఆనంద్ కారని. సంపత్ నేరుగా ఆనంద్ ఇంటికెళ్ళాడు. ఆనంద్ భార్య కావ్య ముందే ఆనంద్ని నిలదీశాడు. సంపత్ గట్టిగా అరుస్తూ, ఆదివారం రాత్రి ఆ పాత పాడుబడ్డ బ్రిడ్జి దగ్గర మీ కారు ఏం చేస్తుంది ప్రొఫెసర్ ఆనంద్? నిత్య స్కూటీ దొరికింది కూడా అక్కడే. మీరు మర్యాదగా నిజం చెప్తే సరే, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ మీతో ఎలా నిజం చెప్పించాలో మాకు తెలుసు అని బెదిరించినట్టు అనగా కావ్య భయంతో ఆనంద్ వైపు చూస్తుంది. ఆనంద్కు ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైంది. భయంతో ఏడుస్తూ సంపత్ కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకొని, సార్ నన్ను నమ్మండి సార్, నేను కావాలని నిత్యని చంపలేదు. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నేను జస్ట్ ఆమెను నెట్టాను సార్, అంతే. ఆమె తల వెనక భాగం ఒక సిమెంట్ దిమ్మకు తగిలి ఆమె చచ్చిపోయింది. ఆ భయంతో నేను డెడ్ బాడీని దాచేశాను సార్. నన్ను క్షమించండి సార్. ఇదంతా ఒక యాక్సిడెంట్లా జరిగిపోయింది, కానీ నాకు నా స్టూడెంట్ని చంపే ఉద్దేశం లేదు సార్ అని చెప్పి బాడీ ఎక్కడ దాచాడో ఆ అడ్రస్ కూడా చెప్పేశాడు ఆనంద్. అదంతా విని కావ్య గుండె పగిలిపోయినట్టు అనిపించింది. ఆ బాధను భరించలేక అక్కడే కుప్పకూలిపోయింది. తన భర్త ఒక హంతకుడని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది. సంపత్ ఆనంద్ చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేశాడు. మీడియా మొత్తం ఆనంద్ను ఒక కామాంధుడిగా, ఒక హంతకుడిగా ప్రొజెక్ట్ చేసింది. ఆనంద్ పరువు, జీవితం రెండూ సర్వనాశనమైపోయాయి. తను దేనికోసమైతే భయపడ్డాడో అది వడ్డీతో సహా అతని నెత్తి మీద పడింది. ఆనంద్ చెప్పిన అడ్రస్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటులో తవ్వి నిత్య శవాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం సఫ్దర్జంగ్ హాస్పిటల్కి నిత్య డెడ్ బాడీని పంపించారు. పోలీస్ స్టేషన్లో ఆనంద్ లాకప్లో కూర్చొని ఏడుస్తున్నాడు. సంపత్ కూడా నిత్య హత్యకి సంబంధించిన ఫైల్ని క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సరిగ్గా అప్పుడే పోస్టుమార్టం చేసిన చీఫ్ డాక్టర్ నుండి సంపత్కి ఫోన్ వచ్చింది. హలో ఏసీపీ సంపత్, మనం ఒక పెద్ద తప్పు చేశాం. ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు అని డాక్టర్ అనగా సంపత్ ఆశ్చర్యంగా, ఏంటి డాక్టర్ మీరు అనేది? ఆనంద్ నిత్య బాడీని ఎక్కడ దాచాడో చెప్పాడు. అలాగే వాడే నిత్యని నెట్టి చంపానని ఒప్పుకున్నాడు కదా. మరి మీరేంటి కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదంటారు అని అనుమానంగా అడిగాడు. దానికి డాక్టర్, మీరు చెప్తుంది నిజమే ఆఫీసర్. ఆనంద్ నిత్యని నెట్టి ఉండొచ్చు, అలాగే డెడ్ బాడీని దాచి ఉండొచ్చు. కానీ నిత్య తలకు తగిలిన గాయం వల్ల ఆమె చనిపోలేదు సార్. ఆ గాయం వల్ల ఆమెకు ఏమీ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అవ్వలేదు. మీకు ఆల్రెడీ రిపోర్ట్ పంపాను చూడండి. ఆమె బాడీలో ఒక రేర్ పాయిజన్ ఆనవాళ్లు దొరికాయి. ఎవరూ గుర్తించలేని అత్యంత ప్రమాదకరమైన సైనైడ్ బేస్డ్ పాయిజన్ ఆమె కడుపులో ఉంది. నిత్య ఆనంద్తో గొడవ పడటానికి ఒక అరగంట ముందే ఎవరో ఆమె తాగే కూల్ డ్రింక్లో కానీ తినే ఆహారంలో కానీ ఆ విషం కలిపారు. ఆ విషం స్లోగా పనిచేయడం వల్లే ఆమె ఆనంద్ కళ్ళ ముందు నోట్లో నురుగు కక్కుతూ చనిపోయింది. ఇది యాక్సిడెంటల్గా జరిగిన చావు కాదు సంపత్, ఇది పక్కా స్కెచ్తో జరిగిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆ ఆనంద్ భయపడి ఒక శవాన్ని దాచి జైలుకు వెళ్ళాడే కానీ అతను హంతకుడు కాదు. ఒరిజినల్ కిల్లర్ ఇంకా బయటే ఉన్నాడు సంపత్. అతనెవరో మీరే కనిపెట్టాలి అని ఫోన్ పెట్టేశాడు డాక్టర్. అదంతా విన్న సంపత్ చేతిలో ఉన్న నిత్య కేసు ఫైలు కింద పడిపోయింది. లాకప్లో ఏడుస్తున్న ఆనంద్ వైపు షాక్తో చూశాడు. అంటే నిత్యని ఆనంద్ చంపలేదా? ఆనంద్ వాడికి వాడే అనవసరంగా జైలుకు వెళ్ళాడా? అసలు నిత్యకు ఆ పాయిజన్ ఎవరిచ్చారు? ఆనంద్ని కలవడానికి రాకముందు నిత్య ఎవరిని కలిసింది? ఒకవేళ నిత్యకు లవర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాడెందుకు నిత్యని చంపాడు? చేయని తప్పుకు జైలు పాలై భార్య ముందు హంతకుడిగా ముద్రపడిన ఆనంద్ తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్
మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అప్పుడు టైం రాత్రి 11 గంటలవుతుంది. ఏసీపీ సంపత్ చేతిలో నిత్య పోస్టుమార్టం రిపోర్ట్ పట్టుకొని లాకప్ దగ్గరకు వెళ్ళాడు. ఆనంద్ అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు. తన జీవితం, పరువు అన్నీ నాశనమైపోయాయని అతనిలో బతికే ఆశే చచ్చిపోయింది. ఒక బతికున్న శవంలా మారిపోయాడు. అప్పుడు సంపత్ లాకప్ తలుపు తీస్తూ చాలా ప్రశాంతంగా, ఆనంద్ గారు బయటకు రండి. మీరు ఒక పిరికివాడు, బుద్ధి లేనివాడు కావచ్చు, కానీ మీరు హంతకుడు కాదు సార్. నిత్యను మీరు చంపలేదు. ప్లీజ్ సార్ బయటికి రండి అని ఆనంద్ని పిలిచిన సంపత్, వినోద్, ఆనంద్ గారికి చల్లటి మజ్జిగ తీసుకురా అని తన కానిస్టేబుల్కి చెప్పాడు. ఆ మాట వినగానే ఆనంద్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఒకవైపు అతని మొహంలో అయోమయం కనిపిస్తుంది, మరోవైపు గుండెల్లో ఏదో పెద్ద బండరాయి కరిగిపోయిన ఫీలింగ్ కనిపిస్తుంది. అప్పుడు ఆనంద్ ఆశ్చర్యంగా సంపత్తో, ఏంటి సార్ మీరంటుంది? మీరు నాతో ఏం జోక్ చేయట్లేదు కదా? నిత్యని నేను చంపలేదా సార్? కానీ నా కళ్ళ ముందే కదా ఆ అమ్మాయి గిలగిలా కొట్టుకొని చనిపోయింది అని వణుకుతూ అడిగాడు ఆనంద్. అప్పుడు సంపత్ ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ఆనంద్ ముందు పెట్టి, ఆమె బాడీలో సోడియం ఫ్లోరో అసిటేట్ అనే అత్యంత ప్రమాదకరమైన మరియు రేర్ పాయిజన్ దొరికింది సార్. ఆ పాయిజన్కి రంగు, రుచి అనేది ఉండదని ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్గా మీకు తెలిసే ఉంటుంది. ఇది బాడీలోకి వెళ్ళిన అరగంట లేదా గంట తర్వాత మన ఒంట్లోని నర్వస్ సిస్టమ్ని బ్లాక్ చేసి నోట్లో నుంచి నురుగు వచ్చేలా చేసి ప్రాణం తీస్తుంది. మీరు ఆమెను కలిసేసరికే ఎవరో ఆమెకు ఆ విషయం ఇచ్చారు. ఆమె మీ కళ్ళ ముందు చచ్చిపోయింది అంతే. మీరు తోయడం వల్లనో ఆమె తల సిమెంట్ దిమ్మకి తగలడం వల్లనో కాదు అని చెప్పాడు సంపత్. అదంతా విన్న ఆనంద్ 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒకవేళ ఆ రోజు ఆనంద్ భయపడకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే తను ఈరోజు ఒక సాక్షిగా ఉండేవాడు, ముద్దాయిగా కాదు. తన భయమే తనను జైలు పాలు చేసింది అని ఆనంద్కి అర్థమైంది. కానీ సంపత్ ఆనంద్ని ఇంటికి పంపించలేదు. ఎందుకంటే హత్య చేయకపోయినా సాక్ష్యాలను మాయం చేసిన నేరం కింద ఆనంద్ ఇంకా చట్టం దృష్టిలో ముద్దాయే. ఆనంద్కి బెయిల్ రావాలన్నా, మర్డర్ అతని మీద ఉన్న హత్యా నేరం పోవాలన్నా సంపత్ ఆ అసలు హంతకుణ్ణి పట్టుకోవాలి. అందుకనే సంపత్ తన విచారణను వేగవంతం చేశాడు. ఆదివారం రోజు నిత్య ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది అనేది తెలుసుకోవడానికి సైబర్ టీం ద్వారా నిత్య కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ మొత్తం తెప్పించాడు. అలాగే ద్వారకా ఏరియా, ఆ పాడుబడ్డ బ్రిడ్జి ఉన్న ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం జల్లెడ పట్టారు. ఇప్పుడు సంపత్ టేబుల్ మీద నిత్య చనిపోయే ముందు లాస్ట్ 6 గంటల టైం లైన్ రెడీ అయింది. నిత్య మధ్యాహ్నం 3 గంటలకు ఆనంద్తో ఫోన్లో మాట్లాడింది. తనకి పాస్ మార్కులు వేయాలని ఆనంద్ని బెదిరించింది. సాయంత్రం 4 గంటలకు టౌన్లోని ఒక కేఫ్లో వైభవ్ అనే ఒక అబ్బాయితో గొడవ పడింది. రాత్రి 7 గంటలకు ఢిల్లీ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళింది. కెమిస్ట్రీ ల్యాబ్లో తన ప్రాజెక్టు బుక్ మర్చిపోయిందని, దాన్ని తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నట్టు ఆమె రిజిస్టర్లో ఎంట్రీ రాసింది. రాత్రి 8 గంటలకు ఆ పాడుబడ్డ బ్రిడ్జి దగ్గర ఆనంద్ను కలిసింది. ఇదంతా చూసిన తర్వాత సంపత్ ఆలోచన వైభవ్ మీద పడింది. వైభవ్ వయస్సు 24 ఏళ్ళు. అతను యాక్టర్ అవ్వడానికి కష్టపడుతున్న కుర్రాడు. అలాగే అతను నిత్యకు సీక్రెట్ లవర్ అని సంపత్కి తెలిసింది. దాంతో పోలీసులు వైభవ్ని స్టేషన్కి లాక్కొచ్చి 3rd డిగ్రీ వాడారు. అప్పుడు వైభవ్ ఏడుస్తూ, సార్, నేను నిత్య ప్రేమించుకున్న మాట నిజమే, కానీ ఆమె ఒక బ్లాక్మెయిలర్ సార్. నేను యాక్టింగ్ ఛాన్సుల కోసం తిరుగుతుంటే ఆమెమో తెలియకుండానే నా వల్ల ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ చేయించుకోమని నేను ఎంత బతిమిలాడినా వినలేదు. తనకి 10 లక్షలు ఇవ్వకపోతే నా ఫ్యామిలీకి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పి నా కెరియర్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఆ రోజు కేఫ్లో మా మధ్య గొడవ జరిగింది. కానీ సార్, నేను ఆమెను చంపలేదు. ఆ విషయం గురించి నాకేమీ తెలియదు సార్ అని వైభవ్ చెప్పగా, ఏంట్రా నువ్వనేది, నిత్య గర్భవతి అని షాక్ అయిన సంతోష్ వెంటనే ఫోరెన్సిక్ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అవును సంపత్, ఆమె 3 నెలల గర్భవతి అన్నాడు డాక్టర్. వైభవ్ నిత్యను చంపాలనుకున్నాడు, కానీ వాడికి ఆ కెమికల్ పాయిజన్ వాడేంత నాలెడ్జ్ లేదు. అంటే హంతకుడు వేరే ఉన్నాడు. అలాగే వాడు కెమిస్ట్రీ గురించి బాగా తెలిసిన వాడై ఉండాలి. ఈ సోడియం ఫ్లోర్ అసిటేట్ అనే విషయం బయట మార్కెట్లో దొరికేది కాదు. కేవలం హై ఎండ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ల్యాబ్లలో, అలాగే ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కాలేజీ ల్యాబుల్లో మాత్రమే రీసెర్చ్ కోసం వాడే అత్యంత సెన్సిటివ్ కెమికల్ అని తెలుసుకున్న సంపత్ తన టీంతో నేరుగా ఢిల్లీ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగానికి వెళ్ళాడు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేశాడు.
సరిగ్గా వారం క్రితం ఆ కెమికల్ ఉన్న సీసాలో నుంచి 5 మిల్లీగ్రాములు మిస్ అయినట్టు రిజిస్టర్లో ఉంది. కానీ ఎవరు తీసుకున్నారో సంతకం లేదు. అయితే ఆ ల్యాబ్కి ఇన్ఛార్జ్ ఎవరో కాదు, ప్రొఫెసర్ ఆనంద్. అలాగే అతనికి అసిస్టెంట్గా పనిచేసే ఒక 23 ఏళ్ల కుర్రాడు ఉత్తమ్. అతను కాలేజీ టాపర్. పైగా ఉత్తమ్ ఆనంద్కి అత్యంత ఇష్టమైన స్టూడెంట్. చాలా సైలెంట్గా, తెలివిగా ఉంటాడు. సంపత్ ఆ కాలేజీ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాడు. ఆదివారం రాత్రి 7 గంటలకు నిత్య ల్యాబ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉత్తమ్ ఒక్కడే ఉన్నాడు. నిత్య టేబుల్ మీద పెట్టిన వాటర్ బాటిల్లో ఉత్తమ్ ఏదో లిక్విడ్ కలుపుతున్న దృశ్యం ఒక మూల ఉన్న కెమెరాలో బ్లర్గా రికార్డయింది. దాంతో సంపత్ టార్గెట్ లాక్ అయిపోయింది. ఒరిజినల్ కిల్లర్ ఎవరో సంపత్కి దొరికేశాడు. దాంతో సంపత్ పోలీసులను తీసుకొని ఉత్తమ్ ఇంటికి వెళ్ళాడు. పోలీసులను చూసిన ఉత్తమ్ పారిపోవడానికి ప్రయత్నించలేదు. తన గదిలో ప్రశాంతంగా ఒక పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చొని ఉన్నాడు. సంపత్ గన్తో లోపలికి వెళ్ళగానే ఉత్తమ్ నవ్వుతూ లేచి నిలబడ్డాడు. బేడీలు వేయించుకోవడానికి తన చేతులను ముందుకు చాపాడు. ఉత్తమ్ రూమ్ చూసిన సంపత్కి మైండ్ బ్లాక్ అయింది. గోడల నిండా నిత్య ఫోటోలు, ఆమె వాడిన పెన్నులు, ఆమె తాగిన కాఫీ కప్పులు, ఆమె జుట్టు, వాటన్నిటినీ వాడు ఒక సైకోలాగా కలెక్ట్ చేసి దాచుకున్నాడు. వాడొక అబ్సెసివ్ సైకో అని సంపత్కు అర్థమైంది. దాంతో ఉత్తమ్ని ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకొచ్చారు. పక్క లాకప్లోనే ప్రొఫెసర్ ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ని చూడగానే ఉత్తమ్ కళ్ళల్లో ఒక రకమైన బాధ, గౌరవం కనిపించాయి. అప్పుడు సంపత్ ఆవేశంగా, ఎందుకురా, ఎందుకు చంపావు నిత్యని? నీకు ఆమె మీద అంత పిచ్చి ప్రేమ ఉంటే ఎందుకు ఆ విషయం ఇచ్చావు అని అడగ్గా ఉత్తమ్ చాలా కూల్గా, ఒక సైకోలాగా, ఎలాంటి బాధ అనేది లేకుండా నవ్వుతూ, అది అమ్మాయి కాదు సార్, ఒక రాక్షసి. నేను దాన్ని ప్రాణంగా ప్రేమించాను. నా ప్రాజెక్టు వర్క్లన్నీ దానికే ఇచ్చేవాణ్ణి. కానీ నా ప్రేమను అది వాడుకొని చివరకు ఆ వైభవ్ గాడితో తిరిగి గర్భవతి అయింది. ఆ విషయం తెలిసి నేను కుమిలిపోయాను. కానీ అప్పుడు కూడా నేను ఆమెను చంపాలనుకోలేదు సార్. ఆమె ఎప్పుడైతే ఆనంద్ సార్ని అకారణంగా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడు నాకు మండిపోయింది అన్నాడు ఉత్తమ్. అది విన్న ఆనంద్ లాకప్ చువ్వలు పట్టుకొని షాక్తో వింటున్నాడు. అప్పుడు ఉత్తమ్ ఆనంద్ వైపు చూస్తూ, సార్, మీరు నాకు దేవుళ్ళ లాంటి వాళ్ళు. నా కెరియర్కి, నా లైఫ్కి మీరే రోల్ మోడల్. అలాంటి మిమ్మల్ని రేప్ కేసులో ఇరికిస్తానని, మీ పరువు తీస్తానని ఆ నిత్య చెప్తున్నప్పుడు నేను ల్యాబ్ బయటే ఉండి అదంతా విన్నాను సార్. నాకు రక్తం మరిగిపోయింది. నిత్య చనిపోయిన రోజు రాత్రి 7 గంటలకు ఆమె ల్యాబ్కి వచ్చినప్పుడు నేను అత్యంత జాగ్రత్తగా ఆ సోడియం ఫ్లోరో అసిటేట్ని ఆమె తాగే వాటర్ బాటిల్లో కలిపేశాను. నా ప్లాన్ ఏంటంటే ఆమె మిమ్మల్ని ఆ పాడుబడ్డ బ్రిడ్జి దగ్గరికి కలవడానికి వెళ్లే దారిలోనే హార్ట్అటాక్ వచ్చినట్టు చచ్చిపోవాలి అనుకున్నాను. కానీ ఆ విషం పనిచేయడానికి అరగంట టైం పట్టింది. ఆమె కరెక్ట్గా మిమ్మల్ని కలిసినప్పుడు ఆ విషం ప్రభావం చూపించింది. మీరు ఆమెను నెట్టగానే చనిపోయింది. మీరు ఆమె డెడ్ బాడీని ఎందుకు దాచిపెట్టారో నాకు అర్థం కాలేదు సార్. నేను కాపాడాలి అనుకున్న నా దేవుడే ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాడని తెలిసి ఈ 3 రోజులు నేను నిద్రపోలేదు సార్ అని ఉత్తమ్ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అది విన్న ఆనంద్కు కూడా కన్నీళ్ళు ఆగలేదు. తన మీద ఉన్న గౌరవంతో ఒక స్టూడెంట్ హంతకుడిగా మారాడు. తనకున్న భయంతో తాను ఒక నేరస్తుడిగా మారాడు. ఒకరి తప్పు ఇంకొకరి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో వాళ్ళిద్దరికీ అర్థమైంది. ఢిల్లీ కోర్టులో ఈ కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చింది. మీడియా మొత్తం ఈ కేసు జడ్జిమెంట్ను లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఏసీపీ సంపత్ ఇచ్చిన పక్కా ఆధారాలు, ఉత్తమ్ కన్ఫెషన్ ముందు ఏ లాయర్ వాదన నిలబడలేదు. నిత్యను పక్కా ప్లాన్తో, కసితో విషమిచ్చి చంపినందుకు సెక్షన్ 302 ఐపీసీ కింద ఉత్తమ్కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక తెలివైన స్టూడెంట్ తన సైకో అబ్సెషన్తో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక ప్రొఫెసర్ ఆనంద్ నిత్యను చంపలేదని కోర్టు నిర్ధారించింది. మర్డర్ కేసు కొట్టేసింది. కానీ ఒక బాధ్యత గల పౌరుడై ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని పాతిపెట్టి సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించినందుకు సెక్షన్ 201 ఐపీసీ కింద ఆనంద్కి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆనంద్ భార్య కావ్య కోర్టు హాల్లో వెక్కి వెక్కి ఏడ్చింది. ఆనంద్ తన చేతులకు ఉన్న బేడీలను చూసుకుంటూ తలదించుకున్నాడు. తను ఏ పరువు పోతుందని భయపడి డెడ్ బాడీని దాచాడో అదే పరువు ఇప్పుడు రోడ్డున పడింది. తను పనిచేసే కాలేజీ యాజమాన్యం ఆనంద్ని ఉద్యోగం నుండి తీసేసింది. ఆనంద్కున్న భయం అతన్ని బతికుండగానే చంపేసింది. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ కథలో నిజమైన విలన్ ఎవరు? చదువు చెప్పే టీచర్ను బ్లాక్మెయిల్ చేసిన నిత్యనా? విషమిచ్చిన ఉత్తమా? లేక భయపడి శవాన్ని మోసిన ఆనందా? కాదు, అసలైన విలన్ మనిషి లోపల ఉండే భయం. నిజం నిప్పు లాంటిది.
దాన్ని ఎంత దాచాలనుకున్నా అది మన చేతిలోనే కాల్చేస్తుంది. ఆనంద్ ఆ రోజు ఒక్క క్షణం ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేసుంటే ఈరోజు అతను జైల్లో ఉండేవాడు కాదు. తప్పు చేయనప్పుడు చట్టానికి భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎప్పుడు మనల్ని తప్పుడు దారిలోనే నడిపిస్తుంది. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధాన్ని దాచడానికి ఒక జీవితమే కావాలి. ఢిల్లీలో జరిగిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.